ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన సంఘటనను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యాఖ్యానించిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దైవిక సహాయం పొందినట్లు తెలిపారు. భారత దళాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఈ సహాయం పొందినట్లు పేర్కొన్నారు. మునీర్ చేసిన ప్రసంగం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తెరపైకొచ్చింది. ఇస్లామాబాద్ లో జరిగిన జాతీయ ఉలేమా సమావేశంలో అసీం మునీర్ ప్రసంగించాడు. ఈ సందర్భంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు దైవిక సహాయం పొందినట్లుగా పేర్కొన్నారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో తేదీ లేని క్లిప్ వైరల్ అవుతోంది. ఉర్దూలో మాట్లాడిన మునీర్ అల్లాహ్ మీకు సహాయం చేస్తే ఎవరూ మిమ్మల్ని అధిగమించలేరు అనే ఖురాన్ వాక్యాన్ని ఉదహరించాడు. శత్రువులు దాడి చేస్తున్న సమయంలో పాకిస్తాన్ కు కనిపించని మద్దతు లభించినట్లుగా పేర్కొన్నారు. ఆద్యంతం మునీర్ చేసిన ప్రసంగమంతా మతపరమైన అంశాలని ప్రస్తావించాడు. ఆధునిక పాకిస్తాన్ ను 1400 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఇస్లామిక్ రాజ్యంతో పోల్చాడు. ముస్లిం దేశాల గురించి ప్రస్తావిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 57 ఇస్లామిక్ దేశాలున్నాయని, అయితే అందుకు భిన్నంగా పాకిస్తాన్ కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు వెంబడి భద్రతా సమస్యలను కూడా ప్రస్తావించాడు. పాకిస్తాన్ లోని చొరబడుతున్న వారిలో ఎక్కువ అఫ్ఘాన్ జాతీయులే ఉన్నారని ఆరోపించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ లో ఉగ్రవాదులు 26 మందిని చంపేశారు. దీంతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7న పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు దాడులు చేశాయి. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్తాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి. మొత్తానికి మే 10న ఇరు దేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది.